హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వర్డ్. బాగున్నారా? మేమైతే నా వాయిస్ ఇంటి అర్థమవుతుంది కదా ఎలా ఉన్నానో. సో అలా ఉన్నాను. యాక్చువల్గా ఈ వీడియో నిన్న పెట్టాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల ఈరోజు పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి డే 4 స్వీట్ కార్న్ రెసిపీస్లో కార్న్ వడ అనమాట. సో నేను ఇది కూడా లాస్ట్ టైం చేశాను, అప్పుడు ఊర్లో దొరుకుతుంది కదా, దాంతో చేశాను. ఈసారి స్వీట్ కార్న్తో చేశాను అనమాట. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఈ స్వీట్ కార్న్ని ఓల్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, మీరు ముక్కలు కావాలంటే ముక్కలు వేసుకొని అయితే దంచి వేస్తాను, ఎందుకంటే తగలకుండా ఉంటాయి అనేసి. కొంచెం పసుపు, జీలకర్ర వేసేసుకొని, ఇప్పుడు మనకి స్వీట్ కార్న్ మిక్సీ పడితే చాలా లూజ్గా వస్తుంది. సో అది కవర్ చేయడానికి మనమైతే ఇక్కడ కార్న్ పౌడర్ తీసుకుంటున్నాను అనమాట. స్వీట్ కార్న్ పౌడర్ ఉంటుంది కదా మనకి సపరేట్గా, సో అదైతే యూజ్ చేశాను నేను. మీరు కావాలంటే బియ్యం పిండి అని యూజ్ చేసుకోవచ్చు. బియ్యం పిండి యూజ్ చేస్తే ఏంటంటే గట్టిగా వస్తాయి, సో అందుకని ఇదైతే యూజ్ చేయండి. ఇంకా మంచిగా మొత్తం కలిపేసుకొని గట్టిగా అయ్యే వరకు పిండి కలుపుకోవాలన్నమాట. అలా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ రెసిపీస్ మొత్తం ఆయిల్ ఎక్కువ హీట్ చేసుకొని అవి వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. సో అలా సిమ్లో పెట్టుకొని మీకు చేయితో వేయడం డైరెక్ట్గా రాకుంటే మీరు ఏదైనా మనకి పాలిథిన్ పేపర్స్ ఉంటాయి కదా, ఆయిల్ ప్యాకెట్స్ అయ్యి అలాంటివి యూజ్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా మిగిలినంతా ప్రాసెస్ చేసేసి ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుంటే మనకి అస్సలు ఆయిల్ పీల్చదు ఇదైతే ముందుగా. ఇంకా ఏదైనా కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తే మీరు టిష్యూ పేపర్లో వేసుకోండి, కానీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి వేడి వేడిగా. మా అమ్మ కూడా చేసింది, లాస్ట్ టైం నేను ఒక వీడియోలో పెట్టాను కదా. సో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించాయి, మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇది మనకి ఈజీగా 10 to 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. మనకి అదేంటి ఆనియన్స్ కట్ చేసుకోవడం, మిక్సీ పట్టుకోవడమే పని, చాలా త్వరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కింద బాయ్ బాయ్.